వెల్కమ్ టు సినిమా రివ్యూస్. అవి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో పాట్నా శుక్ల మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన. చిన్న రివ్యూస్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో అసలు మూవీ ఏంటంటే ఒక చిన్న పాయింట్లో చెప్పేస్తా. సింపుల్గా ఏం లేదు, ఒక స్కామ్ ఎక్స్పోజ్ చేసే మూవీ అనుకోవచ్చు. మీకు జాలీ ఎల్ఎల్బి లాంటివి, కోర్ట్ కచేరీ లాంటి మూవీస్ చూసే ఇట్లా మీకు కొంచెం కాన్సెప్ట్ అర్థం కావచ్చు. మోస్ట్లీ కోర్ట్ కచేరీతోనే స్కామ్ని ఎక్స్పోజ్ చేయడం అనమాట. సో సింపుల్ నార్మల్ లైఫ్ అవుతారు, మన మెయిన్ లీడ్ యాక్టర్ ఫీమేల్ యాక్టర్ అవుతున్నారో వాళ్ళు లీడ్ చేస్తారు. మంచిగా బాగానే ఉంది, అందరితో నార్మల్గా ఫ్రెండ్లీగానే ఉంటుంది, ఏ ప్రాబ్లమ్స్ లేవు, రెగ్యులర్ లైఫ్ అయితే నడుస్తుంది అనమాట. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ ఒక స్టూడెంట్ వస్తుంది అన్నమాట, హెల్ప్ కావాలనేసి. ఆ హెల్ప్ అడిగినప్పుడు తెలిసేది ఏంటంటే ఈమె మార్క్ షీట్ ఏదైతే ఉందో యాక్చువల్లీ 63 రావాల్సింది 30% ఏమో మార్క్స్ పర్సెంటేజ్ వచ్చి ఫెయిల్ అయింది అనేసి అయితే. సో మా నాన్న కష్టపడుతుందనే ఒక కాన్సెప్ట్ మీద మూవీ ఫ్లో స్టార్ట్ అవుతాయి. అక్కడ నుంచి యూనివర్సిటీ వాళ్ళు, తర్వాత పొలిటీషియన్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతుంటారు, కోర్ట్ కరేజ్ తీసుకొస్తారు, పిలుస్తారు, అంతా కూడా నడుస్తుంది అన్నమాట. సో దీంట్లో ఫీమేల్ యాక్టర్ విత్ లిమిటెడ్ బడ్జెట్ లాగా కనిపిస్తుంది, కానీ చాలా బాగా అనలేను కానీ పర్లేదన్నమాట. మంచి కోర్ట్ కచేరీ నా మంచి తీసిర్రు. అండ్ నాకైతే దీంట్లో లాయర్ లాగా ఉన్నారు, అతను కాలమైనట్టురు. సో అతన్ని స్పెషల్ థ్యాంక్స్ టు అనేసి రిప్లై చేస్తే ఒక స్టార్టింగ్లో ఫోటో కూడా పెట్టిరు అనమాట. సో ఎవరైతే జడ్జిలాగా యాక్టింగ్ చేశారో అతను లేనట్టురు. సో అదొక బాధాకరమైన విషయం అనుకోవచ్చు. అండ్ ఈ మూవీకి వచ్చేసరికి అయితేనేమో క్యారెక్టర్స్ చాలా వాళ్ళ రోల్స్లో కరెక్ట్గా ఫిట్ అయ్యారు అనుకోవచ్చు. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక క్యారెక్టర్నేమో పూర్గా చూపిస్తారు, కానీ లైఫ్ స్టైల్ చూస్తే మాత్రం, బట్టలు చూస్తే మాత్రం అన్ని కొత్త కొత్త బట్టల్లాగా అనిపిస్తాయి. కానీ ఇట్లా అట్లా చేయలేరు. క్యారెక్టర్ ఎవరికి ఎంత ఇవ్వాలో, ఏది కాస్ట్యూమ్స్ కానీ చూపించే లొకేషన్స్ కానీ బాగా చూపించారు అన్నమాట. సో మూవీ మొత్తం కూడా మోస్ట్లీ కోర్ట్ సైడ్ ఎక్కువ తిరుగుతుంది. మిగతాది మన ఫీమేల్ యాక్టర్ లీడ్ యాక్టర్ యొక్క హౌస్, ఆమె తిరిగే విధానం, అక్కడక్కడ ఇన్ఫర్మేషన్ కోసం అది చూపిస్తాగా ఆ లొకేషన్స్ అక్కడక్కడ కూడా పనిచేస్తాయి అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ తారక్ మెహతా సిరీస్ ఉంది కదా, తారక్ మెహతా ఉల్టా చష్మాలు ఉండే చాలు పాండే అని ఒక క్యారెక్టర్, అతను ఇందులో కూడా యాక్టింగ్ అయితే చేసినప్పుడు మంచి రోల్ అయితే వచ్చింది. న్యూస్ రిపోర్టర్ లాగా కూడా అతన్ని మంచి పర్ఫార్మెన్స్ అయితే చేసిరన్నమాట, ఇచ్చిన లిమిటెడ్ రోల్లో కూడా. సో ఇక్కడ స్కామ్ సెకండ్ హాఫ్ నుంచి బయటపడిపోతుంది. సో అక్కడ నుంచి మనకి తెలిసిపోతుంది అన్నమాట. సో సెకండ్ హాఫ్ ఎట్లా చెప్తారో అనేది మీరు అనొచ్చు. సింపుల్గా ఏం లేదు, వీడియో డ్యూరేషన్ తక్కువ 2 hours 5 minutes డ్యూరేషన్ ఉంది. సో 1 hourకి సెకండ్ హాఫ్ అనేసి అయితే నేను పెట్టుకున్నాను, అంత ఇంకేం లేదు. అక్కడ నుంచి పొలిటీషియన్స్ వస్తారు, వీళ్ళ ఇల్లుని ధ్వంసం చేస్తారు. అండ్ ఈమె వేరే తీసుకొచ్చి బయట పెట్టడం వల్ల బయటపడతారు. ఎండింగ్ మాత్రమే నా రివ్యూలో చెప్తలేను, స్పాయిలర్ అవుతుంది, కానీ ఎండింగ్ ట్విస్ట్ మాత్రమే చాలా బాగా అనిపించింది. కానీ ఇక్కడ కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నవి. ఏంటంటే చూపించే ఫ్లో ఏదైతుందో ఎండ్కి మిస్ మేనేజ్మెంట్ అయిపోయి ఉంటుంది. కొన్ని లీడ్ ఇన్ఫర్మేషన్స్ ఏవైతే ఉంటాయో డైరెక్ట్ కొంచెం ఫాస్ట్ ఫేజ్ లాగా అయిపోతుంది అనమాట. సో అది కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. సో కొన్ని కోర్ట్ కేసెస్లో ఎవిడెన్సెస్ అడుగుతారు, దీనిలో లిమిటెడ్ ఎవిడెన్సెస్తో పాటు చూపించారు. సో అదొకటి డ్రాబ్యాక్ లాగా అనిపించింది. ఓవరాల్గా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రం 2.75 out of 5 రేటింగ్స్ అయితే ఇస్తున్నాను. ఎందుకన్నా 3 ఇవ్వచ్చు కదా అన్న అంటే, ఎస్, కోర్ట్ కచేరీలు ఏంటంటే సింపుల్ చెప్పుకోవాలంటే ఎవిడెన్సెస్ ముఖ్యం. సో దీనిలో ఎవిడెన్సెస్ కానీ మ్యానిపులేషన్స్ అవన్నీ ఎక్కువ చూపించలేరు అనమాట, లిమిటెడ్గా చూపించారు. సో మోస్ట్లీ కోర్ట్ కచేరీస్ చూసిన వాళ్ళకి మీకు అర్థమవుతుంది. అండ్ కొంచెం డ్యూరేషన్ నయమైంది కాబట్టి జర అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి వచ్చింది. 2.7 లేకపోతే 2.5 ఇచ్చేటోని. అండ్ కొన్నిట్లా లాజిక్ అనిపించలే, లిమిటెడ్ అంటే ఎక్స్ట్రా క్యారెక్టర్స్ లాగా వీళ్ళ ఫాదర్ది ఫస్ట్ హాఫ్లో హింట్స్ ఇస్తారు కానీ లాస్ట్లో తెలుస్తుంది. సో అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా ఎండింగ్లో కొంచెం ఇంక్లూడ్ చేసిరు అన్నట్టు కూడా అనిపిస్తాయి కొన్ని సీన్స్, అవసరం లేకపోయినా సరే కూడా. సో అవన్నీ కూడా తీసేస్తే గంట 15 నిమిషాలు అవన్నీ స్కిప్ చేసేస్తాను. సో ఇది మెయిన్ పాయింట్స్ అనమాట. సో చూడొచ్చానా అంటే ఎస్, వన్ టైం వాచబుల్, అక్కడ
ఆర్డర్ కంటెంట్ ఏముండదు భయ్, చిన్నపిల్లలందరూ చూడొచ్చు అనమాట. సో ఇది నా రివ్యూ అనమాట. ఎలా అనిపించింది మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో దాకా చదువుతా ఇష్రో వాళ్ళందరూ ట్యాంక్ నెక్స్ట్ అలా కాసుకుందాం.